హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే శాంతి సరోవర్ అనమాట. గచ్చిబౌలిలో ఉంది. ఇది ఒక స్పిరిచువల్ రిట్రీట్ సెంటర్. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, గార్డెన్ కానీ, నేచర్ కానీ, వెదర్ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. ఇదిగో ఇక్కడ బొమ్మ నెమలి కాదు, నిజం నెమలి కూడా ఉంటాయి. వస్తే మీరు కూడా చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ఇక్కడున్న సిస్టర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మీకు ఒక 7 days కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ సండే ఈవినింగ్ టాక్స్ ఉంటాయి. ఇది గచ్చిబౌలి కాబట్టి దగ్గరలో మొత్తం చాలా మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళంతా తెలుసు కదా, సాఫ్ట్వేర్ అంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో. వాళ్ళంతా సాటర్డే సండే ఇక్కడే స్పెండ్ చేస్తారనమాట. సో సండే ఈవినింగ్ టాక్ అని, అలాగే చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇప్పుడు చూశారు కదా, చాలా గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు చూసేది మీరు గ్లోబల్ ఆడిటోరియం అనమాట. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మొన్న కూడా రీసెంట్గానే చాలా పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. మన సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇదిగోండి, ఇక్కడ ఉయ్యాల ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇది చూసారా, ఎంత పెద్ద వృక్షమో, మహావృక్షం కదా. ఈ కింద కూడా దాదీలు అంటే ఈ సంస్థ యొక్క హెడ్స్ ఇక్కడ యోగం చేశారంట. ఇది జస్ట్ ఇనాగ్రేషన్ టైంలో, ఇంకా ముందు టైంలో. సో హైదరాబాద్లో ఉన్నవారు ఎవరెవరు విజిట్ చేయాలనుకుంటున్నారు ఈ ప్లేస్ని కామెంట్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయొచ్చు మీరు, గచ్చిబౌలి శాంతి సరోవర్. ఇది గ్లోబల్ పీస్ ఆడిటోరియం. దీని పక్కనే మ్యూజియం కూడా ఉంది. సారీ గైస్, ఈసారి అయితే నేను దాన్ని వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎవరెవరికి కావాలో, లక్ష్మీనారాయణ మ్యూజియం ఉంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరెవరికి కావాలో, మ్యూజియం కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీడియో తీద్దాము. ఇదిగో పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్లేస్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది డైనింగ్ హాల్ అనమాట. మొత్తం అంతా చిన్న పహాడ్లా ఉంటుంది. ఇది యాక్చువల్లీ హెడ్ క్వార్టర్స్ వచ్చి మౌంట్ అబు, రాజస్థాన్. ఇది మినీ మధుబన్ అనమాట, అంటే చిన్న మధుబన్లా ఉంటుంది అంటారు. ఇక్కడ చాలామంది వచ్చి రెస్ట్ తీసుకుంటారు, లైక్ వాక్ చేస్తారు సాటర్డే సండే, అండ్ మెడిటేషన్కి అటెండ్ అవుతారు. అండ్ ఇక్కడ అక్కలో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. శివరాత్రి కానీ, ఎవ్రీ ఫెస్టివల్ ఇక్కడ చాలా ఎక్సలెంట్గా సెలబ్రేట్ చేస్తారు. సో డెఫినెట్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దీన్ని మనం విజిట్ చేయాల్సిందే. నేనైతే వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అయితే వెళ్ళకుండా ఉండను. ఇదేంటంటే ఇంకొక పుట్టిల్లు టైప్ అనమాట. సో ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను. ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్గా అనిపించినా, లో ఫీలింగ్ వచ్చినా వెంటనే వెళ్ళిపోతాను. జీవన్కి మహానత. చూసారా, మంచి మంచి స్లోగన్స్ కూడా ఉంటాయి. ఎంత బాగుంటాయో ఈ ఫ్లవర్స్, గ్రీనరీ, పహాడ్, ఇంకా చాలా బాబా రూమ్స్ ఉన్నాయి. నేను చాలా తక్కువ ఏరియా మాత్రమే కవర్ చేశాను. ఇది ఒక 40 acres 30 acresలో ఉందన్నమాట ఈ ప్లేస్. మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తర్వాత ఇక్కడ అందరూ కలిసి కట్టారనమాట. సో ఎవరెవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో అండ్ ఈ సండే వెళ్తారో, ఎప్పుడు వెళ్తారో చెప్పండి. అండ్ అక్కడ సిస్టర్స్ ఉంటారు. మేము చూడాలనుకుంటున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా అక్కడ బగ్గి అనేది ఉంటుందన్నమాట, అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడే కూరగాయలు పండిస్తారు చాలా వరకు, అంటే ఆర్గానిక్ అన్నమాట. ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంటుంది అండ్ వీళ్ళే పండించుకుంటారు. ఇది ట్రాలీ అన్నమాట. అలాగే ఇది చాలా పెద్ద కిచెన్. చూసారు కదా, పెద్ద పెద్ద పొయ్యిలు ఉన్నాయి. అండ్ ఇదంతా కిచెనే. మన హాల్ కూడా ఇంత ఉండదేమో ఇంట్లో, కానీ ఇంత పెద్ద కిచెన్ ఉంటే చూడండి. అలాగే ఇక్కడ ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ చూద్దాం. అంటే అంటే మరి స్టోర్ చేయాలంటే ఒక రూమ్ లాంటి ఫ్రిడ్జ్ కావాలి కదా. సో ఇదే అన్నమాట ఫ్రిడ్జ్. ఓకే ఫ్రెండ్స్, సో టుడే ఇంతవరకు.